హాయ్. సో ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి, అదేవిధంగా తెలంగాణకి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి సో ఈ ప్రిలిమ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నది మనం చెప్తూ వస్తున్నాం. సో వాటిలో భాగంగా వాటి ప్రిలిమ్స్ రిలేటెడ్ సిలబస్ అంతా కంప్లీట్ చేయడం జరిగిందండి. సో మనం 1-2 ఉంటే అవి కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఏపీఎస్సి వాళ్ళకి సంబంధించి పోస్ట్ పోన్ అయింది. సో మే 26కి. ఈ సందర్భంలో వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ అన్న సందర్భంలో మనము ముఖ్యంగా ప్రిలిమ్స్ మీదే దృష్టి పెట్టండి. ప్రిలిమ్స్ చాలా ముఖ్యమైనది ఈ సమయంలో. దాని తర్వాత టైమ్ అండ్ కండిషన్స్ని బట్టి వేరే డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పాం. అండ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఖచ్చితంగా ఎగ్జామ్ తర్వాత చాలా సమయమే దొరుకుతుంది. అట్లా సమయమే దొరకదు అని చెప్పి ఇప్పుడే మళ్ళీ షిఫ్ట్ అయిపోతే ఎన్ని రోజులు మీరు చేసిన శ్రమ వృధా అయిపోతుందని చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఏం చదవాలి అనే ఒక సందిగ్ధంలో ఉన్న ఈ సందర్భంలో మనం ఇస్తున్న ఇన్పుట్ ఇదే అండి. ఇప్పటి వరకు చదివిందంతా కూడా ఒక ఎత్తు అవుతుంది. ఇప్పుడు ఆ చదివిన దాంట్లో అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా రావచ్చు, సో ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ని తీసుకొని ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయటం వలన మీకు ఒకటి సబ్జెక్ట్ మీద పట్టు పెరుగుతుంది. ఒకవేళ ఏదైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ సబ్జెక్ట్లో వెళ్ళి మళ్ళీ ఆ టాపిక్ని పూర్తిగా పరిశీలన చేయొచ్చు. సెకండ్ పాయింట్, ఒక మనం క్లాస్ ఇచ్చిన సమయంలో ఆ క్లాస్ చెప్పుకుంటూ వెళ్తాం, మీరు వింటారు, అంతా బాగానే ఉంటుంది అక్కడ. కానీ ప్రతి లైన్కి కూడా ఒక అర్థం అనేది ఉంటూ ఉంటుందండి. ఆ అర్థం అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే దాని మీద ఏదైనా ఒక బిట్టు పడినప్పుడు, ఓహో ఈ పాయింట్ని నేను ఇలా అర్థం చేసుకోవాలా, దీంట్లో ఇంత అర్థం ఉందా అన్న విషయం అర్థమవుతుంది. సో దానికి కూడా ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ అప్రోచ్ అనేది చాలా ఉపయోగకరం. థర్డ్ పాయింట్, అసలు ట్రెండ్ ఏ విధంగా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ని తీసుకుంటే దీని మీద ప్రశ్నకి ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు ఎగ్జామినర్ అన్నది ట్రెండ్ అర్థమవుతుంది. దాన్ని మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని స్టడీ చేయటం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్, దీనివల్ల 1-2 టాపిక్ని మనం కవర్ చేయలేకపోయినా, లేదా ఈ టాపిక్ని ఈ బిట్టుని ఆధారం చేసుకొని ఇంకో రకమైన బిట్టు ఇన్ అండ్ అరౌండ్ దీని చుట్టూనే తిరగాలి. ఇందులో లైన్ తీసుకొని బిట్ ఫ్రేమ్ అవుతుందా, లేకపోతే దీన్ని సెంట్రల్గా చేసుకొని బిట్ ఫ్రేమ్ అవుతుందా, లేకపోతే దీన్ని సరౌండింగ్ చేసుకొని బిట్ ఫ్రేమ్ అవుతుందా, ఈ 3 కాన్సెప్ట్ల వైపే తిరుగుతూ ఉంటుంది బిట్ అనేది. సో ఫస్ట్ మీకు అట్లీస్ట్ మినిమం గ్యారంటీ ప్రిలిమ్స్ దాటడానికి చాలా చాలా చక్కటి అవకాశం. అందుకే నేను చెప్పేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, సో టైం ఎక్కువ మిగిలిందని అనవసరంగా షిఫ్ట్ అవ్వద్దు. ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఇప్పుడు అది సరైన సమయం కాదు. మీరు ఇంతవరకు చదివారు, ఇంకాస్త దీని మీద వర్కౌట్ చేస్తుంటే ఫస్ట్ దీన్ని కన్ఫర్మేషన్ చేసేసుకోవాలి, ఎస్ అయిపోయింది. దాని తర్వాత ఏ విధంగా తీసుకెళ్లాలో అది కూడా నేను చెప్పాను కాబట్టి మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. అందుకని నేను ఏదైతే ఈ స్ట్రాటజీ ఇస్తున్నానో దాన్ని అదే విధంగా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో సివిల్స్కి సంబంధించిన బిట్లు మనం తీసుకొని దీనిని ఏ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సేమ్ ఇదే సిలబస్ ఇంచుమించు కొద్దిపాటి మార్పులతోటి తెలంగాణకి కూడా ఉన్నది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ఆ గ్రూప్ 1కి ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి కల్చరల్ హెరిటేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళకి కూడా వాళ్ళ సిలబస్ని ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఈ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ కారణం చేత ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడిల్, మోడర్న్ ఒక ఎత్తు అయితే పూర్తిగా కల్చర్ వైపు తీసుకొని వెళ్తే బిట్ని కల్చరల్ హెరిటేజ్ అని కల్చరల్ వైపు తీసుకొని వెళ్తే మనం చూడని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని తగులుతూ ఉంటాయి. వాటిని కూడా మనం ఈ అప్రోచ్ తీసుకోవటం వలన చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్సీఆర్టీకి సంబంధించిన ఈ కల్చరల్ హెరిటేజ్ బుక్ ఏదైతే ఉందో సో అందులో నుంచే ప్రశ్న అనేది రూపొందుతూ వస్తుంది. అయితే దాని మీద ఎలా వస్తుంది అది కూడా మనం చెప్తాము. దానికి ఇట్లా స్టడీ చేయాలి, దీన్ని ఇట్లా ఆలోచించాలి. ఉదాహరణకి భరతనాట్యానికి కూచిపూడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? భరతనాట్యం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, బి కూచిపూడి ఒకటి ఇస్తాడు. 1 ఏ ఒకటి కరెక్ట్, బి ఒకటి కరెక్ట్, ఇట్లా ఇవ్వటం జరుగుతుంది. బేసిక్ పాయింట్ ఇది.
సో డ్యాన్సింగ్ అనే ఈ కల్చర్లో పాయింట్ తీసుకొని ఫ్రేమ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఈ బాబరా హిల్స్ కేవ్ గుహలు అని చెప్తూ ఉంటాం, అజంతా అని చెప్తూ ఉంటాం. ఇట్లా ఆర్డర్ ఇస్తూ వీటిలో ముందు ఏది లేకపోతే ఏది లేదా ఏదైనా ఒక ఫ్యూచర్ ఇచ్చి దాన్ని అటాచ్ చేస్తూ ఉంటాడు, లేదా పెయింటింగ్కి సంబంధించి ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి మొఘల్ పెయింటింగ్ యొక్క ప్రభావము పడని జాతీయ ఈ పెయింటింగ్ ఏది అంటే రాజ్పుత్లదా లేకపోతే కాలింగుల్దా ఇంకోట అని 4 ఇవ్వటం జరుగుతుంది. అట్లా పెయింటింగ్స్ కానీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద కానీ కల్చర్ మీద కానీ అన్ఫోర్సీన్ దాన్ని మీరు ముందుగా ఊహించలేరు, కానీ ఆ బిట్ మాత్రం తప్పనిసరిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ లేకపోతే ఈరోజు మనము క్యాలెండర్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, ఈ క్యాలెండర్స్ ఇరా వీటి మీద కానీ ఇట్లా కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఆ సందర్భంలో చేయలేరు, కాకపోతే ఒకసారి వీటి మీద ఒక కొంచెము ఈ బిట్ ఇలా వస్తే దీన్ని ఇలా చేసుకోవచ్చు, ఇలా పండగలు పబ్బాలు వీటిని ఇలా ఎలిమినేట్ చేయొచ్చు, దీనికి సంబంధించింది ఇది అని ఒక 100-200 బిట్లు వీటి మీద మనం చేసుకోగలిగాము అంటే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఏముందండి, కొన్ని బిట్లు మనకు వైపు ఫేవరబుల్గా ఉన్నా కానీ బయటపడ్డట్టే ఈ గ్రూప్ 1. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నది ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ తప్పనిసరిగా క్లియర్ అవుతారు. కాకపోతే చేసే ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాంట్లోనే మార్పులు చేసుకోవాలి. సాధారణంగా అయితే మనం క్లాసులు ఇచ్చాం అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అట్లా ఉండకూడదు అన్నదే మా యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క భావన. టిల్ ద ఎగ్జామ్ వరకు మొత్తం ఎన్ని రకాలుగా మీకు అందుబాటులోకి తేవాలో, ఎన్ని అంశాలు తేవాలో, ఏది వస్తే క్లియర్ అవుతారో అన్ని రకాలుగా మేము ఇవ్వటం జరుగుతుంది. అభ్యర్థులు మాత్రం ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని తక్కువగా ఆలోచించి వెళితే మాత్రం వాళ్ళు రిస్క్ బేర్ చేసినట్టే. ఎంతో అనుభవంతో చెప్తున్న అంశాలండి ఇవన్నీ కూడా, అంత తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు. సో దేన్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేసి వెళ్ళకండి. ఈ ఉదాహరణకి ఈ పాత బిట్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, గుర్రపు ఎముకలు ఎక్కడ దొరికినాయి, లేకపోతే ఆ నది ఒడ్డున ఏది ఉంది, వస్తాయి అలాంటి బిట్లు కూడా. కానీ అదే ట్రెండ్, అదే లైఫ్, అదే దాని చుట్టూనే బిట్టు వస్తుంది అని ఎగ్జామ్లోకి వెళ్తే మాత్రం కొంచెం రిస్క్ చేసినట్టుగా అవుతుంది. అందుకనే దాని స్టెప్ దాటి కొంత బయటికి వచ్చి చేస్తే ఆ బిట్లు చేయగలుగుతారు. ఇలా కొన్ని టిపికల్ బిట్స్ వచ్చినా కానీ చేయగలుగుతారు. వదిలేసే బిట్లు చాలా ఉంటాయి ఇంకా, కానీ చేయగలిగి ఉండి వదిలేసే మాత్రం వదులుకోవద్దు. అందుకని ఇంత రిస్క్ తీసుకొని కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే ఎంతో కష్టపడి చదువుతున్నారు. ఈ కష్టానికి ఒక తగిన ప్రతిఫలం ఉండాలంటే సరైన డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి టైం అండ్ వీక్లో. లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటే అది ఇబ్బంది అవుతుంటుంది. అందుకే నేను ఇవన్నీ కూడా ఎంతో వర్క్ చేసుకొని వెళ్తూ మీకు సపోర్టివ్గా నేను తీసుకొని వెళ్తున్నా. మీరు ఇదే స్ట్రాటజీలోకి వెళ్ళండి, మంచి రిజల్ట్స్ అనేది తప్పనిసరిగా చూస్తారు. లాస్ట్ టైం నేను ఎకానమీకి సంబంధించి ఇచ్చాను, కాబట్టి అప్పుడు ఎగ్జామ్ ఎర్లియర్గా ఉంది అనుకున్న ఉద్దేశంతో కాస్త కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే హైలైట్ చేసుకుంటూ వెళ్ళి మిగిలినవి ఇస్తానని చెప్పాను. అది ఇప్పుడు లక్కీగా కాస్త టైం కూడా దొరికింది కాబట్టి మిగిలిన అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, ఇండియన్ పాలిటీకి సంబంధించి కానీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ, జోగ్రఫీకి సంబంధించి ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి మనము ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాము. చెప్పాను ఇట్లా రాయటం అనేది సాధ్యపడదు. ఇప్పుడంటే రాశానండి, ఇక మీదట నేను జస్ట్ ఓవరాల్గా క్వశ్చన్ చదువుతుంటాను. అవకాశం ఉంటే ఏదైనా ఒక 2 లైన్లు ఆ క్వశ్చన్కి సంబంధించి రాస్తాను. మిగిలింది మాత్రం కాస్త సపోర్ట్, మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. కాస్త ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్రతిదీ కూడా నేను బోర్డు మీద రాయాలంటే చాలా టైం లాగేస్తున్నది. మనకు టైం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకేమైనా టెక్నికల్గా అవైలబిలిటీ ఉందా నేను మీకు ఈ క్వశ్చన్ పంపటానికని ఆలోచిస్తున్నాను. దానికోసం మన అభ్యర్థులు కూడా సపోర్ట్ అడిగాను, ఏమన్నా ఉన్నాయా అన్నట్టుగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామంటున్నారు. ఏమాత్రం నాకు ఒక జస్ట్ క్వశ్చన్ వరకు దొరికితే ఆ క్వశ్చన్ వరకు నేను మీకు పంపి అది వాట్సాప్లో ఏదో ప్లాన్ చేస్తున్నాను. తప్పనిసరిగా మ్యాక్సిమం ఒక 1000 బిట్స్ ఇన్ అండ్ అరౌండ్ దీని చుట్టూ తిప్పుకోగలిగాము అంటే తప్పనిసరిగా క్లియర్ అవుతుందండి. సో ఆ ధైర్యం అయితే నాకు ఉంది. సో అదే కాన్ఫిడెన్స్ మీరు ఉండండి. తప్పనిసరిగా మిమ్మల్ని క్లియర్ చేయించుకునే బాధ్యత నాది. కానీ తప్పు చేసి మాత్రం రావద్దు. ఎగ్జామ్ హాల్లో తప్పు చేసి వస్తే దానంతా పెనాల్టీగా వేరేది అనేది ఉండదు. సో జాగ్రత్తగా ఫాలో అవుతూ జాగ్రత్తగా ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. మంచి టర్న్ అయ్యే లైఫ్ ఇది జీవితంలో. ఇంత ఇంట్రడక్షన్ అవసరం అంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఇస్తున్నామండి.
తర్వాత మనం వెళ్ళే రూట్లోనే మనం వెళ్తాం. చెప్పుకోవాలి, నేను చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు మన అభ్యర్థులకి? అవునా కదండి. సో మనం చెప్పుకోవాల్సింది చెప్పుకొని వెళ్ళాల్సిన రూట్లోనే వెళ్తాము. అసలు మీ టైం నేను వేస్ట్ చేయడం అనేది జరగని పని, అది ఎప్పుడు కూడా జరగదు. ఏమి ఇచ్చినా దాని వెనక తప్పనిసరిగా అర్థం ఉండి ఎంతో మీనింగ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ విషయాలన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాను. కమ్యూనికేట్ చేశామంటే మాత్రం దాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించాలని అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఋగ్వేద అండ్ హరప్పల మధ్య పోలికల్లో ఈ క్రింది వాటిలో సరైనది ఏది? చూడండి, మనం దాని మీద ఎంతో స్టడీ చేసాం. ఋగ్వేద చెప్పుకున్నాను నేను, మీకు హరప్ప చెప్పుకున్నాం, ఐవీసీ అన్నాం, అదన్నాం, ఇదన్నాం, అంతా గోల్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా వచ్చింది నాకు బిట్టు, ఏం చేయాలి? ఋగ్వేద ఆరియన్స్ యూజ్డ్ ద కోట్ ఆఫ్ మెయిల్ అండ్ హెల్మెట్ ఇన్ వార్ఫేర్, whereas IVC did not leave any evidence of using them. ఇది A. B. Rigvedic Aryans know gold, silver, copper. IVC know only copper and iron. C. Rigvedic Aryans had domesticated the horse, whereas there is no evidence of IVC having been aware of this animal అంటే హార్స్ అని. ఇది సివిల్స్ స్థాయిలో క్వశ్చన్. సివిల్స్ అంటే అందరికీ అదేదో అందని ద్రాక్ష అనుకుంటారు, కానీ క్వశ్చన్లో ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదండి. రానంతసేపు వరకే అందుకే చెప్తాను, గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ మీరు అడుగు పెట్టనంత వరకే, అడుగు పెట్టిన తర్వాత వీటంత తేలిగ్గా ఏది ఉండదు. ఇది క్వశ్చన్ చూడటానికి ఇంత పెద్దగా ఉంటుంది, ఇదా తలనొప్పి అనిపిస్తుంది, కానీ సింపుల్ లాజిక్స్తో తీసి అవతల పడేయచ్చు. రిగ్వేదిక్ పీపుల్కి ఐరన్ తెలవదని చెప్పాను అంటే వీళ్ళకి ఐవీసీ నో ఓన్లీ కాపర్ అండ్ ఐరన్ అన్నాడు కాబట్టి ఐరన్ తెలుసు అని స్టేట్మెంట్లో ఉంది, కాబట్టి ఇది లేదు, ఈ స్టేట్మెంట్ లేదు అని తెలుస్తుంది. గుర్రము ఉపయోగించటం అనేది ఇండస్ వ్యాలీ పీపుల్కి తెలవదు అన్నాడు, కానీ సుర్కోటాడో అనే ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన ఎముకలు అవన్నీ దొరికినాయని, చాలా గుర్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. హరప్ప అనేది ఏర్పడక ముందే హరప్ప స్టేజ్ నుంచే గుర్రాన్ని వీళ్ళు ఉపయోగించాడు. బలూచిస్తాన్లో కూడా ఇక్కడ దీనికి సంబంధించిన అంశాలు లభించాయని చెప్పాం. సో గుర్రం వీళ్ళకి తెలవదు అన్నాడు కాబట్టి వీళ్ళకి తెలుసు అనేది కరెక్ట్ పాయింట్, అందుచేత ఈ స్టేట్మెంట్ కూడా కాదు. ఆబ్వియస్లీ మీ ఆన్సర్ అవుతుంది ఏ. ఇట్లా ఎలిమినేట్ చేయటం అన్నది ప్రాక్టీస్లోకి కూడా రావాలి. చూడండి, మీరు ఇదంతా చదివారు, కానీ ఇక్కడ మీకు వచ్చే ప్రాబ్లం ఏమిటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతారు, రిగ్వేదిక్ ఆరియన్స్ యూజ్డ్ ద కోట్ ఆఫ్ మెయిల్ అండ్ హెల్మెట్, అంటే యుద్ధాలు చేసేటప్పుడు కవచాన్ని మరియు హెల్మెట్ పెట్టుకుంటారు కదా, అది వార్ఫేర్ యుద్ధాలు చేసేటప్పుడు. వేరేజ్ ఐవీసీ ఇండస్ వ్యాలీ పీపుల్ అది యూజ్ చేసినట్టు లేదు. ఈ స్టేట్మెంట్ చదవగానే, ఫస్ట్ స్టేట్మెంట్ చదవగానే మీ మైండ్లోకి ఏమొస్తుందంటే రిగ్వేదిక్ ఆరియన్స్ అసలు యుద్ధాలు చేసినట్టు, సరే ఆ పురందరు వాడి గురించి ఏదో చదువుకున్నాం, కానీ వాడు యుద్ధం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడా, దాని తర్వాత ఆ కోట్ వేసుకున్నాడా, ఐరన్ కోట్, ఇట్లాంటి ప్రొటెక్టర్, ఇవన్నీ నేను ఎక్కడ చదవలేదు, ఏ బుక్ అనేది మైండ్ అటువైపు వెళ్ళిపోతుంది తప్పనిసరిగా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అందుకే పెట్టాడు, వాళ్ళు ఊరికే పెట్టలేదు. సో అన్ఫోర్సింగ్ సిచ్యువేషన్ అది పూర్తిగా ఎవ్వరు ఎక్కడా కూడా చదివి ఉండరు ఈ స్టేట్మెంట్ని, 100% ఎక్సెప్షన్ తీసేయండి. ఇలాంటి స్టేట్మెంట్ చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుందంటే అర్రే 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 అయ్యో అయ్యో ఆ ఫీలింగ్లోకి వెళ్తారండి. ఎగ్జామినర్ స్టడీ అదేవిధంగా ఉంటుంది. ఫస్ట్ లైన్ చూసి భయపడేటట్టే చేస్తాడు, ఫస్ట్ లైన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యేటట్టే చేస్తాడు. సో తర్వాత లైన్లకి వస్తూ ఉంటే కాస్త మీకు ధైర్యం అనేది వస్తుంది. ఇట్లా నేను చదవలేదు, వాస్తవానికి చెప్పాలంటే నిజం ఒప్పుకోవాలి కాబట్టి ఈ లైన్ మీద నేను క్లాస్లో కూడా ఏం మాట్లాడలేదు. రిగ్వేదిక్ ఆరియన్స్ హెల్మెట్లు వాడారా లేదా అన్నది ఆ పాయింట్ నేను కూడా చెప్పలేదు. మిగిలిన 2 పాయింట్స్ చెప్పుకున్నాం మనము. ఇది చదవలేదు. ఇప్పుడు ఎట్లా అనేది కాకుండా ఇలా ఎలిమినేట్ చేసుకుంటే ఈ బిట్కి ఆన్సర్ చేయలేమా? 1 సెకండ్లో అయిపోయిందండి. హార్డ్లీ జస్ట్ రీకాల్ చేసుకుంటే 30 సెకండ్స్లో ఎగ్జామ్ హాల్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ స్టేట్మెంట్ దగ్గరే నిలవబడి ఉంటే తప్పైపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇండస్ వ్యాలీ పీపుల్
పీస్ లవింగ్ పీపుల్. ఈ రోజుకి సజీవంగా ఉన్న ఏకైక నాగరికతగా మనం ఇండస్ వ్యాలీని చెప్తున్నాం. సో భారతదేశం అన్నది శాంతి కామక దేశము, అంటే పీస్ లవింగ్ కంట్రీ వరల్డ్లో. వసుదైక కుటుంబము అనేది మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా తీసుకున్నాం. శాంతిని ప్రబోధిస్తుంది కాబట్టి ఇండస్ వ్యాలీ నాగరికత నుంచి మనం ఈరోజు ప్రపంచ శాంతి కోరుకుంటున్నామన్న స్ఫూర్తిని తీసుకున్నాము. కాబట్టి ఇండస్ వ్యాలీ పీపుల్ యుద్ధము చేయాలి కానీ యుద్ధానికి ఓ భారీ స్థాయిలో ఒక వ్యూహాలు కానీ రూపొందించినట్టు లేదు. ఉన్నాయి, అక్కడ కూడా వెపన్స్ ఉంటాయి. వెపన్స్ ఉన్నంత మాత్రాన వాడు యుద్ధాన్ని కోరుకుంటున్నాడని అర్థం కాదు. ఈరోజు